భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. సదరు వేదికపై నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. వారిరువురు మోతాదుకు మించి ప్రధానిని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. జన్జీ ఉద్యమం తర్వాత తనకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ఈ స్థాయి మద్దతు లభించడంతో ప్రధాని మోదీ ఉబ్బి తబ్బిబ్బైనట్టు కనిపిస్తోంది. ఈ కారణంగానే గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రధాని మోదీ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. భోగాపురం సంఘటన ప్రధాని మోదీకి నైతికంగా కొండంత బలాన్నివ్వడం ఎంత నిజమో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కొంత నష్టం చేయడం కూడా అంతే నిజం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ అండగా ఉంటున్నారన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది. ఈ కారణంగానే ప్రధానమంత్రిని అదే పనిగా ముఖ్యమంత్రి పొగడడం ప్రజలకు రుచించడం లేదు. ప్రధాని మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019లో ఆయనతో గొడవ పెట్టుకున్నారని, ఇప్పుడు మోదీ బలహీనపడుతున్నప్పుడు అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటున్నారన్న అభిప్రాయం తెలుగుదేశం నాయకుల్లోనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం కనుక ప్రధాని మోదీతో అంట కాగాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తప్పదని ఆ పార్టీ వర్గాలే వివరిస్తున్నాయి. రాజకీయాలలో ఇవాళున్న పరిస్థితులు రేపు కొనసాగుతాయని చెప్పలేం. ప్రస్తుతానికి ప్రతికూలంగా మారిన పరిస్థితులను ప్రధాని మోదీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కావలసినంత వ్యవధి ఉంది. ఎన్నికల తర్వాత కూడా ప్రధానిగా కొనసాగాలని అనుకుంటున్న ఆయన అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకోకుండా ఉంటారా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించగలిగితే ప్రధాని మోదీ ప్రతిష్ట అమాంతం పెరిగిపోతుంది. ఈ విషయం అలా ఉంచితే ఇకపై తాము ప్రెషర్ గ్రూప్ గా పనిచేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ప్రకటించడం శుభ పరిణామం. రాజకీయాలలో బురద పూసుకునేవారు ఉంటారు కనుక ఆ బురదను కడిగే వాళ్ళు ఉండాలి. ఇందుకోసం సిజేపీ ప్రెషర్ గ్రూప్ పాత్ర పోషించాలనుకోవడం ముదావాహం. మన దేశంలో అంతో ఇంతో ప్రజాదరణ పొందిన వాళ్ళు విజిల్ బ్లోయర్ పాత్ర ఎంచుకోకుండా రాజకీయాల్లోకి వెళ్లి కనుమరుగవుతున్నారు. తెలుగునాట జయప్రకాష్ నారాయణ, లక్ష్మీనారాయణ వంటి అధికారులను చూశాం. సిజేపీ నాయకులు అలా కాకుండా విజిల్ బ్లోయర్ పాత్ర పోషిస్తామని చెప్పడం శుభ పరిణామం. ఇవాళ యువత అన్ని వ్యవస్థల నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తోంది. ఇందుకోసం ఒత్తిడి తీసుకురాగలిగిన ప్రెషర్ గ్రూప్ అవసరం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రశ్నాపత్రాల లీకేజీలు ఆగిపోతాయని, కఠిన చట్టాలతో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని ఆశించలేం. నిజానికి ఈ చట్టాలన్నీ రాకముందు దేశంలో నైతిక విలువలు బలంగా ఉండేవి. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో చట్టాలు బలంగా లేకపోయినా అవినీతి కనీస స్థాయిలోనే ఉండింది. వ్యవస్థలలో జవాబుదారీతనం ఉండేవి. కాలక్రమంలో విలువలు పతనమయ్యాయి. అవినీతి ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. చట్టాలు లేనప్పటి రోజులతో పోల్చితే కఠిన చట్టాలు అని మనం చెప్పుకుంటున్న చట్టాలు వచ్చిన తర్వాత అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో జరిగిన ఒక అమానుష సంఘటన తర్వాత నిర్భయ చట్టం తెచ్చుకున్నాం. అంత మాత్రాన ఆడబిడ్డలపై అత్యాచారాలు ఆగిపోలేదే. అవినీతి నిరోధానికి కూడా అనేక చట్ట సవరణలు వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలకు కొమ్ములు కోరలు తగిలించారు. అంత మాత్రాన అవినీతి ఆగిపోయిందా? దేశంలో వివిధ స్థాయిలలో నైతిక విలువలు పతనమయ్యాయి. వాటిని పునరుద్ధరించుకోకుండా కేవలం చట్టాలతో వ్యవస్థలను ప్రక్షాళన చేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడమే అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త కొత్త చట్టాలు కాదు, వ్యవస్థలలో జవాబుదారీతనం. ప్రస్తుతం మన దేశంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పని చెయ్యనివ్వడం లేదు. పై వాళ్ల ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థలు నడుచుకుంటున్నాయి. చట్టాలు, నిబంధనల ప్రకారం పని చేసుకుపోయే పరిస్థితులు లేకుండా చేసి ఆ చట్టం తెస్తాం, ఈ చట్టం తెస్తాం అని ప్రకటించడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లలో చోటు చేసుకున్న జన్జీ ఉద్యమాలు పాల పొంగుగా చల్లారడాన్ని చూసాం. సిజేపీ రూపంలో ఇప్పుడు మన దేశంలో జవాబుదారీతనం కోసం ప్రారంభమైన ఉద్యమం అలా చల్లబడిపోకూడదని కోరుకుందాం. వ్యవస్థలను, అందులోని వ్యక్తులను జవాబుదారులుగా చేయడం కోసం శాశ్వత ప్రాతిపదికన విజిల్ బ్లోయర్ పాత్ర పోషిస్తూనే ఉండాలని
కోరుకుందాం. తలపైన తట్టడు అవినీతి కేసులను మోస్తున్న జగన్మోహన్ రెడ్డి వంటి వారు తాము కూడా బొద్దింకలమని చెప్పుకోవడం ప్రస్తుత ఉద్యమాన్ని పలుచన చేసే ప్రయత్నం కాక మరేమిటి? న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండుంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు విచారణకు నోచుకోకుండా ఇలాగే సాగుతూ ఉండేవా? ప్రజాప్రతినిధుల కేసులలో ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్వయంగా పలుమార్లు నిర్దేశించింది. అయినా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో చట్టాల వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది కదా. కింది స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు జవాబుదారీతనం తీసుకురాగలిగితే దేశంలో నిరసనలకు ఆందోళనలకు తావుండదు. జవాబుదారీతనం లేకపోతే పీఠాలు కదులుతాయన్న భయం ఆయా స్థానాల్లో ఉన్న వ్యక్తులకు కలగాలి. ఇదంతా సాఫీగా జరగాలంటే ప్రెషర్ గ్రూప్ నుంచి ఒత్తిడి పెరగాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఇందుకోసం కృషి చేస్తుందని, ఆ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం.